బ్రేకింగ్ చూస్తున్నాం. ఇంట్రాగేషన్ అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించడమా? సొసైటీ అడ్వాన్స్ అవుతున్నా పోలీస్ వ్యవస్థ మారలేదా? దొంగతనం కేసులో దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర కలకలం రేపింది. థర్డ్ డిగ్రీ అంటే కర్రలు బెల్టులతో కొట్టడమని, బయటకు చెప్పలేని ప్రయోగాలుంటాయని అడిషనల్ ఎస్పీ రామకృష్ణయ్య చెప్తున్నారు. థర్డ్ డిగ్రీతో లాకప్ డెత్ జరిగే ప్రమాదం కూడా ఉందన్నారు. ఒకప్పుడు కరుడు గట్టిన నేరగాళ్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవన్నారు. టెక్నాలజీ ద్వారా నిజాలు రాబట్టాలంటున్న అడిషనల్ ఎస్పీ రామకృష్ణయ్యతో మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ ఫేస్ టు ఫేస్. అసలు థర్డ్ డిగ్రీ అనేది పోలీసులు ప్రయోగిస్తారా? ఎప్పుడో గతంలో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎటువంటి నేరగాళ్ళైనా కరడుగట్టిన దొంగలైనా సరే ఖచ్చితంగా నిజాలు చెప్పేవారు. తాజాగా థర్డ్ డిగ్రీ అనేది మరోసారి ప్రచారంలోకి వచ్చింది. షాద్నగర్ దళిత మహిళ బంగారం దొంగతనం కేసులో కమిషనర్ అవినాష్ మహంతి, డిఐ రామిరెడ్డితో పాటు మరో 5 కానిస్టేబుల్ని సస్పెండ్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో సీనియర్ ఆఫీసర్గా పనిచేసిన మాజీ అడిషనల్ ఎస్పీ రామకృష్ణయ్య ఉన్నారు. అసలు థర్డ్ డిగ్రీకి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ఎప్పుడో 98లో పోలీస్ సర్వీస్లోకి వచ్చారు. మరి అప్పటి పోలీసింగ్కి ఇప్పటి పోలీసింగ్కి చాలా తేడా ఉంది. సో రామకృష్ణయ్య గారు నమస్తే అండి. నమస్తే. సో థర్డ్ డిగ్రీ అనేది ప్రస్తుతం మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చింది. వాస్తవానికి థర్డ్ డిగ్రీ అంటే ఏంటి సార్? థర్డ్ డిగ్రీ ప్రాచుర్యంలోకి ఏం రాలేదు, కానీ ది థర్డ్ డిగ్రీ ఈజ్ ఆల్రెడీ ది సొసైటీ విల్ నాట్ యాక్సెప్ట్, law will not accept, nobody will accept. It is prevailing in the olden days to extract the evidence or confessions. అంటే మీరు ఎప్పుడు ఓల్డ్ డేస్లో పనిచేశారు పోలీసింగ్లో? But in 1993 a Human Rights Act is enacted. Okay. And at central level Central Human Rights Commission, and at state level State Human Rights Commission, they are inquiring the complaints of human right violations. కాన్స్టిట్యూషన్లో పొందుపరిచినాయి అవే రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు లిబర్టీ, రైట్ టు లైఫ్, ఇవన్నీ. కానీ దానికి ఇంప్లిమెంటేషన్ చేయాలని హ్యూమన్ రైట్స్ యాక్ట్ 93లో వచ్చింది. వచ్చిన తర్వాత దానికి స్టేట్ లెవెల్లో ఒక కమిషన్ ఉంటుంది, సెంట్రల్ లెవెల్లో ఒక కమిషన్. ఈ కంప్లైంట్స్ అని పోయినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. కానీ ఇది సివిలైజ్డ్ సొసైటీ, ఇట్ ఈస్ నాట్ ఓల్డెన్ డేస్ సొసైటీ. అవర్ సొసైటీ డ్రాస్టికల్లీ చేంజ్డ్, టెక్నాలజీ హ్యాస్ డెవలప్డ్, అండ్ ఎనీ పోలీస్ ఆఫీసర్ షుడ్ హ్యావ్ ఫస్ట్ పేషెన్స్. అవును సార్. అసలు మామూలుగా థర్డ్ డిగ్రీ అనేది మీరు అప్పట్లో పోలీసుగా ఉన్నారు కదా, ఎస్ఐ నుంచి మీరు సో థర్డ్ డిగ్రీ ప్రయోగం ఏ సందర్భంలో జరుగుతుంటుంది పోలీస్ స్టేషన్లో? థర్డ్ డిగ్రీ అనేది ఇట్ ఈజ్ షార్ట్ కట్ మెథడ్. తెలుగులో ఒప్పుకోవడానికి తొందరగా ఆయన ఒప్పుకోవాలని. అయితే పోలీస్ ఆఫీసర్కి ఏం కావాలి? ఎక్కువ పేషెన్స్, ఓపిక ఉంటే దాన్ని వేరే విధంగా ఇంటరాగేట్ చేయడానికి పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ యాక్ట్ వచ్చిన తర్వాత పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఒక సబ్జెక్ట్ ఉంది. ఎస్ఐలు రిక్రూట్ అయినా, డిఎస్పీలుగా డైరెక్ట్ రిక్రూట్స్ వచ్చినా వాళ్ళకు ఒక సబ్జెక్ట్ అక్కడ నేర్పిస్తారు హ్యూమన్ రైట్స్ పైన. కానీ అన్ఫార్చునేట్లీ మనము ఇక్కడ ఫీల్డ్కి వచ్చిన తర్వాత కొంతమంది ఇప్పటికీ అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అది ఎవరి ప్రెజర్ వల్ల జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అనేది దానికి చాలా రీజన్స్ ఉంటాయి. నేరస్తులను కొట్టే పద్ధతి ఎలా ఉంటుంది థర్డ్ డిగ్రీ అంటే? అంటే లాఠీలతో కొడతారా? వాళ్ళని వేరే రకమైన నిజాలు చెప్పించడానికి ఎలాంటి పద్ధతుల్ని? థర్డ్ డిగ్రీలో ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో ఉన్నదంటే, ఓల్డెన్ డేస్లో లాఠీస్తో కొట్టేది, రబ్బర్లతో కొట్టేది, ముస్సల పైన ఎక్కించేది, లేక ఏరోప్లేన్ ఎక్కించేది, అవన్నీ ఉండేటివి ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు ప్రజెంట్ మన సొసైటీలో అవన్నీ యాక్సెప్టబుల్ కాదు. మనకు ఎన్నో పద్ధతులు ఉన్నాయి. అంటే నేరస్తులు అంటే వాళ్ళు ఒక సైకాలజీలో ఉండి వాళ్ళు మేము చెప్పమన్న యాంగిల్లోనే ఈ ప్రయోగం జరుగుతుంటుంది సార్. చెప్పమన్న అన్న కూడా చెప్పవచ్చు. ఆ టాలెంట్ పోలీస్ ఆఫీసర్లకు ఉంటుందని నేను నమ్ముతున్నాను. క్వశ్చనే లేదు. పోలీస్ అనుకుంటే ఏది సాధ్యం కాదనేది లేదు.
ఎందుకంటే నేను వర్క్ చేసినాను కాబట్టి నాకు తెలుసు. అయితే ఓపిక చాలా అవసరము. వాళ్ళ నుండి మీ నిదానంగా ఇప్పుడు ఒకటి 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 వాళ్ళకి రాబట్టి ఆ స్టేట్మెంట్లనే కాంట్రాడిక్ట్ చేయొచ్చు మళ్ళీ. అప్పుడు ఒప్పుకోక తప్పదు. వాళ్ళ సైకలాజికల్ కూడా వాళ్ళని సైకలాజికల్ అన్ని విధాల ఇప్పుడు చెప్తాడు, రాంగ్ స్టేట్మెంట్ ఇస్తాడు, దాన్ని వెరిఫై చేసి మళ్ళీ వచ్చి మనం పెడితే ఇది రాంగ్ అని ఆయన కండ్ల ముందరనే మనం ప్రూవ్ చేసినాం అనుకో, ఆయన ఒప్పుకోక తప్పదు. కన్ఫ్యూజన్ గురవుతాడు. అవును, కన్ఫ్యూజన్ గురైన తర్వాత ఒప్పుకుంటాడు. మేము ఎన్నో చేసినాం ఎస్ఐలు ఉన్నప్పుడు. ఏదో ఒకటి చెప్తాడు, మేము పోయినప్పుడు సస్పెక్ట్ చేసి డబ్బు దొరుకుతుంది. డబ్బు ఎక్కడిదంటే మేము ఆయన దగ్గర తీసుకున్నాను, ఒక ఆయన దగ్గర అప్పు తీసుకున్నాను అంటాడు. మేము పోయి ఆ అప్పు తీసుకున్నాయని అడుగుతాం, ఇచ్చాం. నేను ఎప్పుడు ఇచ్చిన సార్ ఇయ్యలేదు అంటాడు. మళ్ళీ వచ్చి కాన్ఫరెంట్ చేస్తాము. కాన్ఫరెంట్ చేసినప్పుడు ఒప్పుకోక తప్పదు, రీచెక్ చేస్తాము. దానికి ఓపిక కావాలి, టైం కావాలి. ఇది ఏంటంటే తొందరలో మాకు కావాలనుకుంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆఫీసర్లు కూడా కొన్ని సందర్భాల్లో ప్రెజర్ చేస్తుంటారు. దానికి కొందరు తొందరగా ఇది బయటపడాలి, డిటెక్ట్ కావాలనే ఉద్దేశంతో చేస్తుంటారు. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు ఈ ప్రస్తుత నాగరిక పద్ధతుల్లో అది ఎవరూ యాక్సెప్ట్ చేయరు. కాకపోతే మనకి ఎన్నో టెక్నాలజీ పెరిగింది, అది పెరిగింది, ఇది పెరిగింది. వాళ్ళ లొకేషన్ వస్తుంది, వాళ్ళు ఎవరితో మాట్లాడింది వస్తుంది. దాన్ని బట్టి మనం ఆయన్ని కాన్ఫరెంట్ చేసినప్పుడు ఒప్పుకోక తప్పదు. యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా ఒక మనిషి నడవడికను బట్టి మీరు కొన్ని లక్షణాలు గమనిస్తారు. ఆ మనిషి లోపలికి స్టేషన్లోకి వస్తున్నా, లేకపోతే ఆయన మాట్లాడే పద్ధతి, చూసే పద్ధతి, అవన్నీ చూస్తుంటారు. అవన్నీ సెన్స్గా కొంతవరకు చేస్తాం, ఎందుకంటే మీకు ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి. ట్రైనింగ్ ఉంటుంది, మన సెన్స్ కూడా పనిచేస్తాం. రకరకాల వ్యక్తుల్ని చూస్తుంటాం కాబట్టి ఫేస్ రీడింగ్ తో కూడా కొంతవరకు చెప్పొచ్చు. అవును, హావభావాలు, ఫేస్ రీడింగ్, మాట్లాడే తీరు అన్నీ బట్టి చెప్పొచ్చు. కానీ కావాల్సింది పోలీస్ ఆఫీసర్స్కు నాలెడ్జ్తో పాటు పేషెన్స్ అన్నది చాలా అవసరం నా దృష్టిలో. అది కాబట్టి ఈ కేసు డిటెక్ట్ చెయ్యరు పోలీసు అనేది నేను ఒప్పుకోను. ఇప్పుడు మామూలుగా ఈ 3rd డిగ్రీ ప్రయోగం వల్ల చాలా వాళ్ళు అంటే దెబ్బలు తగిన తర్వాత మొట్టుకోవడం, ఏడ్చడం అన్నీ జరుగుతుంటాయి. ఆ సందర్భం ఏమనిపిస్తుంది సార్ ఒక పోలీస్ ఆఫీసర్? ఆ సందర్భము తప్పు తర్వాత పోలీస్ ఆఫీసర్లు కూడా రిపెంట్ అవుతారు. ఎందుకంటే లాకప్ డెత్స్ జరుగుతున్నాయి, పోలీస్ స్టేషన్లో చనిపోతున్నారు, వాళ్ళు కూడా బాధపడతారు చాలా. అప్పుడు ఏదో మొమెంటరీ ఏమీ కాదులే అనుకొని చేస్తే వాళ్ళు క్రిమినల్స్ ఉండొచ్చు, కాకపోవచ్చు. క్రిమినల్స్ ఎప్పుడు తెలుస్తుంది? తర్వాత డిటెక్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. అది కూడా లా ప్రకారము కోర్టులో శిక్ష పడితేనే ఆయన క్రిమినల్ అనబడుతుంది. అంతవరకు ఆరోపణలు ఎదుర్కొనబడినవాడు అనేది ఉంటుంది, అక్యూజ్డ్ అంతే. ఇప్పుడు షాద్నగర్ ఘటన మీరు చూసే ఉంటారు, ఒక దళిత మహిళ ఇష్యూ, అంటే పేపర్లో కూడా వచ్చింది, వార్తల్లో కూడా కనిపిస్తుంటుంది. ఆ మహిళ నడిచే తీరు కానీ అంటే కొంత అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నారు ఆ ఇష్యూని? అంటే అది ఆమె జరిగింది కాబట్టి ఆమె బాధతోని నడిచినట్ల కనబడుతుంది నాకు. అదేమి నాకు యాక్టింగ్ లాగైతే కనబడలే. కొంతమంది యాక్టింగ్ చేస్తారు, కానీ అది నాకు దీంట్లో చూస్తే మాత్రమే ఈ ప్రసార మాధ్యమాల్లో చూస్తున్నా కదా, అది ఆమె బాధతోనే నడిచినట్ల కనబడుతుంది నాకు. ఇప్పుడు మీరు ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ అయిన అధికారిగా, ఇప్పుడు ఫ్రెష్గా వచ్చే పోలీసులు కానీ, ఎస్ఐ నుంచి వచ్చేటోళ్ళు, గ్రూప్ 1 నుంచి వచ్చేటోళ్ళు కానీ, వాళ్ళకి మంచి సలహా ఏమి ఇవ్వదలుచుకున్నారు సార్? మంచి సలహా అంటే ఆల్రెడీ చట్టంలో పొందుపరిచింది హ్యూమన్ రైట్స్ యాక్ట్స్. వాళ్ళు తప్పు చేసిండని మన దృష్టికి రావచ్చు. తప్పు చేసినా కూడా మనము ఆ విధమైన 3rd డిగ్రీ ప్రయోగించవలసిన అవసరం లేదు. అది తప్పు. ఎందుకంటే ఆయనకు కూడా హ్యూమన్ రైట్స్ ఉంటాయి, నిందితులకు కూడా హ్యూమన్ రైట్స్ ఉన్నాయి. కాబట్టి మనం అది ప్రొటెక్ట్ చేసే బాధ్యత కూడా పోలీస్ పైన ఉంది. ఖచ్చితంగా ఉంది. ఎవరేమి మనకు అగెనెస్ట్ కాదు కదా, పోలీస్కేమి ఎవరు అగెనెస్ట్ కాదు. కాబట్టి మన ఎంబ్లంలోనే ఉంది సత్యమేవ జయతే అని. కాబట్టి నిదానంగా ఓపికతోని ఇంట్రాగేట్ చేస్తే, ఉన్న అవైలబుల్ ఎవిడెన్స్తోని కాన్ఫరెంట్ చేస్తే అన్ని పైకి వస్తాయి.
కానీ ఓపికగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇన్వెస్టిగేట్ రకరకాల పద్ధతులు తీసుకోవాలి, నాలెడ్జ్ ఉపయోగించాలి. ఇంట్రాగేషన్కు ముందు ఆ పర్టికులర్ పర్సన్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి మనం. అప్పుడు ఇంట్రాగేషన్ టైంలో పనికి వస్తుంది మనం. అంటే అలా చుట్టుపక్కల వ్యక్తులు ఎక్కడ తిరిగిండు, ఎక్కడ లేదు, ఎక్కడ ఏమి, ఆయన ఫ్రెండ్స్ ఎవరు. ఇప్పుడు మనకి ఇవన్నీ సెల్ ఫోన్లు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఎవరితోని మాట్లాడిండు, ఆ లొకేషన్ ఎక్కడుంది. ఇప్పుడు మనం స్టేట్మెంట్ తీసినప్పుడు ఒకటి చెప్తాడు, ఒకవేళ రియల్ క్రిమినల్ ఉంటే వేరే చెప్తాడు, ట్రూత్ చెప్పాడు కదా. మళ్ళీ దాన్ని కాన్ఫ్రంట్ చేయాలి, అది తప్పైనప్పుడు. అప్పుడు ఒప్పుకోక తప్పదు. ఎంత క్రిమినల్ అయినా ఒప్పుకునే పరిస్థితి పోలీస్ తీసుకురావాలి అంతే. అంటే ఇంత నాగరిక సమాజంలో కొన్ని బ్యాక్ పద్ధతులు అవలంబించడం అనేది సరికాదంటారు. సరిగా ఎట్ ఎనీ కాస్ట్ సరిగా. మనది సొసైటీ డెవలప్ అవుతుంది, ఇట్ ఈస్ నాట్ స్టాటిక్. రోజు రోజుకు పెరిగిపోతుంది, సైన్స్ పెరిగిపోతుంది, అన్నీ పెరిగిపోతున్నాయి. మనం కూడా డెవలప్ చేసుకోవాలి, తప్పదు. అంటే అప్పట్లో మీరు అన్నట్లుగా థర్డ్ డిగ్రీ ప్రయోగించింది నిందితులు చాలా వరకు విషయాలు చెప్పకపోయేవారు. అంటే అప్పటి పరిస్థితులను మనం ఎట్లా అనలైజ్ చేయొచ్చు? మేము అప్పుడు కూడా ఉన్నాము, 1978 నుండి చూస్తున్నా నేను. అవును, అప్పుడు కూడా ఒప్పించినాము. పెద్ద పెద్ద అఫెన్సులు చేసిన వాళ్ళు కూడా చేయకపోతే ఒక స్టేజ్లో 2-3 అవర్స్ ఇంటరాగేట్ చేసిన తర్వాత అబ్బా ఇక మేము అలసిపోయి కూడా వీడు చేయలేదామని, లేదు మళ్ళీ చూస్తామని మళ్ళీ కూర్చొని గంటల తరబడి చూస్తే వాళ్ళు బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, నిజాలు బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదే కొన్నిసార్లు మరి కొడితేనే చెప్పే పరిస్థితి కూడా వచ్చినప్పుడు అట్లా కొద్ది మంది ఉంటారు. కానీ ఆయన ఒకవేళ అమాయకుడు అయినప్పుడు ఎంత అన్యాయం జరిగిపోతుంది ఆయనకు, ఎంత అన్యాయం. ఇది ఎప్పుడు అవసరం అంటే సపోజ్ పెద్ద రౌడిజం ఉంటుంది, అది ఉంటుంది, పోలీస్ మీద తిరగబడతారు, అటువంటి పరిస్థితులు తప్పదు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు మావోయిస్టులు అన్నారు కాబట్టి తప్పదు. అది ఎట్లుంటుందంటే ఫస్ట్ ఈజ్ అలైవ్, లేట్ ఈజ్ డెడ్. ఎవరు ముందు ఫైర్ చేస్తే ఆయన అలైవ్, లేటర్ డెడ్. ఆ పరిస్థితులు మాత్రం అది తప్పదు. అది ఖచ్చితంగా. అంటే కొరియర్లను కానీ ఇన్ఫార్మర్లను కానీ విచారించేటప్పుడు ఖచ్చితంగా ఈ పద్ధతులు అవలంబించాలి, తప్పదు అది. ఎందుకంటే పోలీస్ మీద తిరగబడి పోలీస్ మీద అటాక్ అయిన సందర్భాల్లో తప్పదు అది. అంటే వాళ్ళ నుంచి ఒక ప్రిన్సిపల్ ఏంది ఫైరింగ్ లో, ఫస్ట్ ఈజ్ అలైవ్, లేట్ ఈజ్ డెడ్. అక్కడ నుండి మనకు ఫైరింగ్ చేసినప్పుడు మనము లేట్గా ఫైర్ చేస్తామంటే ఈయన వెళ్ళిపోతాం. అంటే అప్పుడు సమాచార సేకరణ కూడా అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగం జరిగింది. పోలీసులో ఇంకోటి సమాచార సేకరణ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అవును, దట్ ఈస్ కాల్డ్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అసలు చిన్న క్వశ్చన్, థర్డ్ డిగ్రీ అంటే డైరెక్ట్ ఆన్సర్ ఏంటి? థర్డ్ డిగ్రీ డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫిజికల్గా హింసించడం. అంటే పోలీసులు ఆ పదాన్ని మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ, పోలీసుల బుక్లు ఏమన్నా ఎక్కడ లేదు, ఇది లేదు. ఈవెన్ ఓల్డెన్ టైమ్స్ లో కూడా లేదు ఇది. ఎందుకని ఆ పదం అట్లా వచ్చింది? థర్డ్ డిగ్రీ అనే పదం వచ్చిందంటే ఇక ఓల్డెన్ టైం నుండి నడుస్తుంది కాబట్టి అట్లా వచ్చింది. అంతకుమించి దానికి సంబంధించి వేరే ఏం లేదు. అంటే అది థర్డ్ డిగ్రీ అనేది యాక్సెప్ట్ ఎవరు చేయరు, ఎప్పుడు కూడా యాక్సెప్టెన్స్ లేదు దానికి అసలు లేదు. ఏ పోలీసులు కూడా, ఏ న్యాయం కూడా, ఏ కోర్టు కూడా ఒప్పుకోదు థర్డ్ డిగ్రీ అనే పదాన్ని. ఒప్పుకోదు, లా ఒప్పుకోదు, సొసైటీ ఒప్పుకోదు, ఎవరు ఒప్పుకోరు, ఈ సభ్య సమాజం కూడా ఒప్పుకోదు. ఆయన క్రిమినల్ అయినా కూడా, తప్పు చేసినోడైనా కూడా వాళ్ళకు హ్యూమన్ రైట్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళని ఆ విధంగానే ట్రీట్ చేయడము కరెక్ట్, సరి అయిన పద్ధతి. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి థర్డ్ డిగ్రీ అనేది ఎక్కడ చట్టంలో కానీ న్యాయంలో కానీ ఎక్కడ లేదని చెప్పి అడిషనల్ ఎస్పీ రామకృష్ణయ్య గారు చెప్తున్నారు. రకరకాలమైన కొత్త పద్ధతులు ఇప్పుడు పోలీసులకు వచ్చినాయి. సీసీ కెమెరాలు కావచ్చు, మిగతా ఎవిడెన్స్ని అంటే సెల్ ఫోన్ ట్రాకింగ్, మిగతా ఎవిడెన్స్ లింక్ ద్వారా వాళ్ళని ఒక రకమైన
హ్యూమన్ సైకాలజీ ద్వారా ప్రశ్నించడం, ఇలాంటి రకరకాల పద్ధతుల్లో ప్రశ్నిస్తే ఖచ్చితంగా నిందితులు సమాచారం చెప్తారని చెప్పి రామకృష్ణ గారు అభిప్రాయపడుతున్న పరిస్థితి. ఇంకా వాళ్ళని కొట్టి హింసించి వాళ్ళ నుంచి ఆన్సర్ రాబట్టాలనే పద్ధతిని కొంత మార్చుకోవాలనేది కూడా రామకృష్ణ గారు అభిప్రాయపడుతున్న పరిస్థితి. విత్ కెమెరామెన్ రోషన్, నాగేష్, బిగ్ టీవీ.